ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రానున్న నేపథ్యంలో ఆపరేషన్ లోటస్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఆప్నకు చెందిన 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను బీజేపీ వైపు లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా పలువురికి 15 కోట్ల రూపాయల ఆఫర్ చేసినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే ఆప్ నేతల ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు వీకే సక్సేనాకు లేఖ రాశారు. బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏసీబీతో విచారణ చేయాలని లేఖలో కోరారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసంతో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. कोई भी किसी के घर पे, चाहे वो पुलिस वाला हो, एसीबी हो या कोई भी एजेंसी का आदमी हो, उनके पास कोई डॉक्यूमेंट होना चाहिए. अगर आप बिना अधिकृत कोई किसी के घर में घुसने की कोशिश करेंगे, कानूनन वो ट्रेसपासिंग का जुर्म है. इनसे हम पिछले 1.5 घंटे से इनसे जानने की कोशिश कर रहे हैं, इनसे पूछ रहे हैं कि अंडर विच प्रोविजन ऑफ लॉ यू आर हियर, शो अस द नोटिस, व्हाट इज द प्रोविजन अंडर द लॉ दैट यू हैव कम हियर, हु हैज सेंट यू. कोई रिप्लाई नहीं है. कागज कलम तो है नहीं इनके पास, नोटिस कहां से लाएंगे? कागज कलम तो अभी मंगाया इन्होंने. किया जा रहा है 15 करोड़ की रिश्वत देने का काम किया जा रहा है, विधायकों मंत्रियों को तोड़ने का काम किया जा रहा है. उसकी शिकायत मैं एसीबी भवन में एसीबी के दफ्तर में करने के लिए आया हूं. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆఫర్ చేస్తున్నారు 15 మంది బీజేపీ ఆఫర్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు కదా, ఏంటి వివరాలు? నవీన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేసినటువంటి ఆరోపణలపైన యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ద్వారా విచారణకు ఆదేశించారు. ఆప్ నేతలు, అదేవిధంగా బీజేపీ ఆప్ నేతలు ఏదైతే బీజేపీ తమ అభ్యర్థులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తుందని చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వాటిపైన విచారణ జరపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే దీన్ని బీజేపీ ఖండించింది. ఈ ఆరోపణలపై విచారణ చేయాలని కూడా బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్ కి లేఖ రాసింది. తమ అభ్యర్థులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆప్ నేతలు ఏ ఆధారాలతో ఈ యొక్క ఆరోపణలు చేశారో కూడా నిగ్గు తేల్చాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఈ పరిణామాలు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆప్ నేతలు తమ 16 మంది అభ్యర్థులకు బీజేపీ మంత్రి పదవులు, అదేవిధంగా 15 కోట్లు ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకునేందుకు ప్రలోభ పెట్టిందన్నది ప్రధానమైన ఆరోపణ. బీజేపీ ఆరోపణలు నిరాధారణమైనగా పేర్కొంది. అంతేకాకుండా విచారణ జరపాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ను కోరడం జరిగింది. ఏసీబీ ఇప్పటికే ఏదైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఆయన ఇచ్చినటువంటి ఆ లెటర్ మేరకు ఏసీబీ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని విచారణ అయితే ప్రారంభించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఆరోపణలపైన నిజాలను వెలికి తీయడానికి ఏసీబీ ద్వారా సమగ్ర విచారణ అవసరమని కూడా పేర్కొన్నారు. అయితే ఈ పరిణామం ఢిల్లీ రాజకీయాల్లో కొంత ఉద్రిక్తలను పెంచిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఏదైతే ఈ పరిణామాలు రేపు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలపైన అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తమకు ఏసీబీ నేతలు తమ ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర అసలు ఎటువంటి నోటీసు లేదు. ఇప్పుడే ఆ నోటీసు ఏసీబీ కార్యాలయంలో తయారవుతుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వీళ్ళకి వచ్చిన తర్వాతనే తమకు అందజేస్తామని చెప్తున్నారు. అసలు ఎటువంటి నోటీసు లేకుండా హైదరాబాద్ తమ నివాసాలకు వచ్చారన్నది ఆప్ నేతలు చెప్తున్నటువంటి మాట. మరి దీనిపైన బీజేపీ అదేవిధంగా ఏసీబీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. థ్యాంక్ యూ కృష్ణ. जांच होती नहीं है, जांच होगी नहीं, लेकिन क्या किया जाए, प्रक्रिया उसके तहत तमाम चीजें करनी पड़ेगी. 4 मेंबर थे वो